సీతమ్మ నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే, ఓ ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది, ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకి అశోకవనంలోకి వెళ్ళారు. అన్ని చెట్ల మీద తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూశారు. చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి ఆ కొమ్మల్లోంచి కిందకి చూశారు. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలమంతా తిరుగుతున్నాయో, అటువంటి సీతమ్మ మలినమైనటువంటి బట్ట కట్టుకొని రాక్షస స్త్రీల మధ్యలో మళ్ళీ 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 నిట్టూరుస్తూ దర్శనమిచ్చింది. ఆ సీతమ్మని చూడగానే పరమానందంతో రెండు చేతులెత్తి అంజలి ఘటించి నమస్కరిస్తూ